నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భూభారతి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు లాంఛనంగా ప్రారంభించనుంది తెలంగాణ సర్కార్. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కూడా చేశారు. అధికారులకు కీలక సూచనలు కూడా ఇచ్చారు. 3 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసుకొని అమలు చేయాలని సూచించారు. తక్కువ సమయంలోనే సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరూ అర్థం చేసుకునేలా ఈజీగా సరళమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు సీఎం. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని, వారి అనుమానాలను నివృత్తి చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టులు విజయవంతమైన తర్వాత ప్రతి మండలాల్లో భూభారతి పోర్టల్పై సదస్సు నిర్వహిస్తారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పోర్టల్ గురించి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భూభారతి ఎలా పనిచేస్తోంది, భూమి వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే ఎలా ఫిర్యాదు చేయాలి, ఇలా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు అధికారులు. భూభారతిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ధరణిలో జరిగిన మిస్టేక్స్ ఇందులో రిపీట్ కాకుండా చూసుకుంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించింది. కొత్త సమస్యలకు కారణం కావద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలకు భూభారతి ద్వారా చెక్ పెట్టాలని సూచించింది సర్కార్. పోర్టల్తో పాటు యాప్ కూడా తీసుకొస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, గత ప్రభుత్వం మనం చూసాం ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు చూపించారు. బట్ ఇప్పుడు మరి భూభారతికి సంబంధించినటువంటి పోర్టులో ఎలాంటి ఇవి దొరకకుండా, అంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి? సౌమ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి జూబ్లీ తన నివాసంలో కూడా భూభారతి పైన అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి సీఎం సలహాదారు వేం నరేంద్రతో పాటు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం వేముల శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. మరోపక్క రెవెన్యూ అధికారులు కూడా హాజరయ్యారు. రేపు భూభారతికి సంబంధించి కూడా ప్రజలకు అంకితం చేయబోతున్న నేపథ్యంలో కూడా భూభారతి విధి విధానాలకు సంబంధించి నిన్న రాత్రి ముఖ్యమంత్రి నివాసంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన రెవెన్యూ అధికారులు మరొకసారి భూభారతికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి భేటీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో భూభారతి పోర్టల్ తొలుత 3 మండలాలకు సంబంధించి కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా జిల్లాల్లో రైతులకు కావచ్చు, భూ అమ్మకం కొనుగోలుదారులకు సంబంధించి పూర్తిగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశించారు. ప్రయోగాత్మకంగా అమలు అనంతరం రాష్ట్రం అంతా కూడా విస్తరించేలా దీన్ని ఇప్పటికే ఒక ప్లానింగ్ విధానంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ఏమైనా తప్పిదాలు ఉన్నా, ఇంకేదైనా సూచనలు చేసినా కానీ ఇమీడియట్ గా పోర్టల్లో అప్లోడ్ చేసే విధంగా మార్పులు చేర్పులు ఉండే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరి కాసేపట్లో కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా, గతంలో ధరణి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యంలో కూడా అనేక భూములు ధరణిని అడ్డం పెట్టుకుని కూడా కాజేసిన అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ ప్రైవేటు భూములకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంబంధించి అమ్మకానికి కానీ కొనుగోలు కానీ ఇబ్బంది లేకుండా ధరణి ద్వారా ప్రజలు పడ్డ ఇబ్బందులు మరోసారి ఎదురు కాకుండా ఉండేందుకు చాలా పారదర్శకంగా, ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ఉండే విధంగా భూభారతి అనేటువంటి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే ధరణిని
ఏమాత్రం అమలు కాకుండా మొత్తం భూభారతికి సంబంధించినటువంటి అంశంపై రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శిల్పకళా వేదికకి సంబంధించి ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు భూభారత్. అయితే మొదట 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేసిన తర్వాత అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చిక్కులు రాకుండా ఉన్నట్టయితే తిరిగి రాష్ట్రం అంతా కూడా అన్ని మండలాలకు సంబంధించినటువంటి అమలు చేయబోతా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూభారతి పోర్టల్ ప్రారంభం కాబోతా ఉంది. అయితే వాసు ఈ ఏదో యాప్ కూడా చెప్తున్నారు కదా, ఈ భూమి పోర్టల్ కి సంబంధించినటువంటి యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవటం, దానికి సంబంధించి అవేర్నెస్ ఏ విధంగా కల్పిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా కూడా ప్రతి మండలంలో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా రైతులకు, అందరికి భూ కొనుగోలుదారులు, అమ్మకందారులకు కూడా ఈ యాప్ పైన పూర్తి అవగాహన కల్పించాలి. మరోపక్క ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో యాప్ రూపంలో కూడా పోర్టల్ ని అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. అది రేపు ప్రారంభోత్సవం తర్వాత కూడా ఇది అందుబాటులోకి రాబోతోంది. యొక్క పోర్టల్ సంబంధించి చాలా ఈజీగా ప్రతి ఒక్కరు ఈ భూభారతిలో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా తెలుసుకునే విధంగా, ఏ విధంగా భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి, భూముల వివరాలకు సంబంధించి, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అన్ని వివరాలు ఈ పోర్టల్లోనే పొందుపరిచే విధంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా అవగాహన కలిగించే విధంగా కూడా ఈ పోర్టల్ ఉండబోతోంది. ఇది ఫోన్ లో కూడా యాప్ ద్వారా ప్రతి ఒక్కరు ఈజీగా ఓపెన్ చేసుకునే విధంగా ఒక అత్యాధునిక టెక్నాలజీని కూడా రూపొందించిన పరిస్థితి. అంటే చాలా కాలంగా అనేక రకాల సమీక్షలు నిర్వహించారు, అనేక రకాలుగా అభిప్రాయాలు సేకరించారు. ఆ తర్వాతనే ప్రస్తుతం రేపు ప్రారంభోత్సవం చేయనున్నారు ఈ పోర్టల్ కి సంబంధించి. ఎందుకంటే ధరణి పోర్టల్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో అనేక చిక్కులు, అనేక రిజిస్ట్రేషన్ల విషయంలో కావచ్చు, రైతుల భూముల విషయంలో కావచ్చు, అనేక ఇబ్బందులు ఇప్పటికీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా రూపొందించినటువంటి పోర్టల్ కు సంబంధించి రేపు ప్రారంభం కాబోతోంది. మొబైల్ యాప్ లో కూడా, యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేస్తా ఉంది. మొత్తానికి ఇప్పుడు మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మీడియాతో చర్చ చేయబోతా ఉన్నారు. పోర్టల్ ప్రారంభానికి ఎలా ఉండబోతుంది, మరి కాసేపట్లో సచివాలయంలో పొంగులేటి దీనిపైన భేటీ చేయబోతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి తన నివాసంలో కూడా అధికారులతో మరోసారి అంటే రేపే నేపథ్యంలో కూడా ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఈ పోర్టల్ ఓపెనింగ్ నేపథ్యంలో ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన ముఖ్యమంత్రి ఈ భేటీ నిర్వహించడం తెలుస్తుంది. మరి కాసేపట్లో భేటీ ముగిసిన అనంతరం మరికొన్ని కీలక ఆదేశాలు, సూచనలు ముఖ్యమంత్రి చేసే అవకాశం కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియాకు వివరాలు వెల్లడించబోతా ఉన్నాడు. ఏ విధంగా పోర్టల్ ఉండబోతోంది, ఏ మండలాల్లో మొదట పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించబోతున్నారు అంశానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ నడుస్తుంది. ఇక ముఖ్యమంత్రి సంబంధించి నివాసంలో కూడా అధికారులతో భూభారతికి సంబంధించిన పోర్టల్ పైన ప్రస్తుతం సమావేశం కూడా కొనసాగుతాం. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.